అది అటర్ఫ్లాప్ అయినా పర్లే. సుజిత్ అన్న గుడి కట్టడానికి మేము రెడీగా ఉన్నాం. టైల్స్ పెట్టేసాం, సిమెంట్ పెట్టేసాం, రాళ్ళు పెట్టేసాం. మ్యాన్సన్ వస్తామని అంటారు కదా, ఓసీ తమన్, బీపీ తమన్ కచ్చా దాగి కొట్టాడు దానికి ఓజీకి మ్యూజిక్. షో పడాలి అంతే. ఇంకా పవన్ అన్న స్టామినా ఏందో ఓజీతో చూపిస్తాం అంతే. కరెక్ట్ సినిమా పడనంత వరకు ఎవడైనా మాట్లాడతారు, కరెక్ట్ సినిమా పడినప్పుడు మేము మాట్లాడతాం. అలా అంటే కళ్యాణ్ గారి సినిమాలు మన అత్త నుంచి దారి నుంచి చూస్తున్నాం. ఫైర్సీ అన్న అయితే ఈ సినిమాని ఆపాలన్నా చూస్తారు. ఎందుకు కళ్యాణ్ గారి సినిమాలకి ఇలా జరుగుతుంది? ప్రతి సినిమాకి అవుతుంది అది. కళ్యాణ్ అన్న సినిమా అనేసి అంటున్నారు, ఏం లేదు, ప్రతి సినిమాకి అవుతాయి. కొన్నిసార్లు లీక్ అవుతాయి అవన్నీ. పుష్ప కూడా లాస్ట్ వరకు షూటింగ్ చేశారు, 2 రోజులు ముందు రోజు వరకు కూడా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అది కామనే అన్న. ఇప్పుడు సుజిత్ సాహోతో ఫ్లాప్ ఇచ్చాడు, దాని ఇంపాక్ట్ ఈ ఓజీపై ఏం ఉండదు. సుజిత్ అన్న గుడి కట్టడానికి మేము రెడీగా ఉన్నాం. టైల్స్ పెట్టేసాం, సిమెంట్ పెట్టేసాం, రాళ్ళు పెట్టేసాం. షో పడాలి అంతే. ఇంకా అది అటర్ఫ్లాప్ అయినా పర్లే. పవన్ అన్న అప్పుడెప్పుడు బెంగాల్ టైగర్ సిద్ధార్థ రాయల్ అని చెప్పి కుషీలో కత్తి తిప్పుతా ఉంటే ఆ హెయిర్ స్టైల్కి అమ్మాయి నిజంగా అమ్మాయి అంటే పెట్టేసామని అట్లాంటి ఇది అనమాట నేను. సరేనా? అలాంటిది ఇప్పుడు సుజిత్ మళ్ళీ అదే కత్తి పట్టుకొని మళ్ళీ అదే ఒక 25 సంవత్సరాల వెనకాల తీసుకెళ్ళిపోయాడు అన్న. సినిమా రిజల్ట్ మాకు అవసరం లేదు, ఆయనకి రెడీగా ఉంది గుడి మాత్రం. ఇంకోటి తమనన్న కూడా కట్టాలి ఇప్పుడు కొత్తగా. అప్పుడు అందరూ నందమూరి మ్యాన్సన్ వస్తామని అంటారు కదా, ఓసీ తమన్, బీపీ తమన్ కచ్చా దాగి కొట్టాడు దానికి ఓజీకి మ్యూజిక్. సరేనా? నరాలు తెగుతున్నాయి. ఇంక మిగతా ఓసీ తమన్ అనే మాట్లాడాలా. ఓకేనా? ఓసీ దాగి అందరూ చచ్చిపోతున్నారు, లివర్లు ఖరాబ్ అయిపోయి. అట్లా ఓసీ దాగే కొట్టాడు ఆయన అది ఓజీకి. స్టామినా ఏందో చూపిద్దాం. ఇప్పుడున్న పెద్ద పెద్ద ప్యానల్ రికార్డులు అన్నింటినీ మాట్లాడదాం.